తెలుగు సినీ సంగీతంలో దేవిశ్రీ ప్రసాద్ ఒక చరిత్ర. ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో హిట్ పాటలతో ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా డీఎస్పీకి ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదు. పుష్ప ది రైజ్ మినహాయించి ఇతర ఆల్బమ్స్ పెద్దగా అలరించలేకపోయాయి. వాల్తేరు వీరయ్య పాటలు ఓకే అనిపించుకున్నా డీఎస్పీ స్థాయిలో మాత్రం ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పుష్ప 2, ది రూల్, తండేల్, కుబేరా ఇలా వరుసగా 3 పెద్ద సినిమాలతో డీఎస్పీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఆయనకు మ్యూజిక్ హ్యాట్రిక్ అని చెప్పాలి. పుష్ప 2 పాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సినిమాకు బాగా హైప్ తీసుకొచ్చాయి. రిలీజ్ కాకముందే మ్యూజిక్ వర్కౌట్ అవ్వడం అంటే అదృష్టం కాదు, అది డీఎస్పీ టాలెంట్. తండేల్ సినిమా మిశ్రమ స్పందనకు గురైన పాటల వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది. ఆడియో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు వచ్చిన కుబేరా కూడా పాజిటివ్ టాక్ అందుకుంది. ధనుష్, నాగార్జున నటన, శేఖర్ కమ్ముల డైరెక్షన్తో పాటు డీఎస్పీ మ్యూజిక్ కి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. పాటలు తక్కువగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి పెర్ఫెక్ట్ గా బలం ఇచ్చిందని అందరూ అంటున్నారు. ఇంతకు ముందే కంగువ అనే సినిమాకి కూడా డీఎస్పీ పనిచేశాడు. ఆ సినిమా ఫెయిల్ అయినా డీఎస్పీ మ్యూజిక్ మాత్రం మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ విజయాలతో డీఎస్పీ మళ్ళీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో వచ్చాడు. అంతేకాదు ఆయన తరువాతి ప్రాజెక్ట్స్ కూడా పెద్దవి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా చేస్తున్న జూనియర్ అనే సినిమాలోనూ మ్యూజిక్ చేస్తున్నాడు. మొత్తానికి డీఎస్పీ తిరిగి మ్యూజిక్ సింహాసనం ఎక్కడని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.